సభాయ నమః. అందరికీ శుభోదయ నమస్కారాలు. నా పేరు రాధికా మంగిపూడి. నేను ఈ సభకు వ్యాఖ్యాతగా ఎంసీగా వ్యవహరిస్తున్నాను. జిఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రాజెక్ట్ అంకురార్పణ సభకు విచ్చేసినటువంటి అతిథులకు, రాజకీయ నేతలకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, పుర ప్రముఖులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ సాదర స్వాగత నమస్కారాలు. ముందుగా నేటి ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమ నేపథ్యాన్ని గురించి 2 మాటలు పంచుకుంటాను. జిఎంఆర్ మరియు మాన్సాస్ సంస్థలు కలిసి నేడు అంకురార్పణ చేయబోతున్న ఈ జిఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ భారతదేశంలోనే ప్రప్రథమ ఏవియేషన్ హబ్ గా రూపుదిద్దుకోబోతోంది. ఈ బృహత్తర కార్యక్రమానికి తొలిమెట్టుగా నేడు మాన్సాస్ సంస్థ భీమిలి మండలంలోని అన్నవరం గ్రామం వద్ద ఉన్న 136 ఎకరాల 63 సెంట్ల భూమిని అందించబోతోంది. గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో జిఎంఆర్ సంస్థ వారు ఈ ఏవియేషన్ హబ్ ను నిర్మించడానికి పూనుకొని దానికి అనువైన ప్రదేశాన్ని వెతుకుతున్న సమయంలో గౌరవనీయ మానవ వనరుల అభివృద్ధి శాఖామాత్యులు శ్రీ నారా లోకేష్ గారు కోస్తాంధ్ర జిల్లాలలో విద్యాభివృద్ధికి ప్రముఖ కారణమైన మాన్సాస్ సంస్థ ఈ ప్రాజెక్టులో సరైన భాగస్వామ్యం వహించగలదని భావించారు. వారి ఆదేశానుసారం వెంటనే జిఎంఆర్ వారు విజయనగరం శాసనసభ్యులు ఆదితి గజపతిరాజు గారిని, వారి తండ్రి గారు మరియు మనందరికీ ఆప్తులు సుపరిచితులు అయినటువంటి మాన్సాస్ సంస్థ చైర్మన్ గౌరవనీయులు అశోక్ గజపతిరాజు గారిని సంప్రదించడం, నిరంతర విద్యాభివృద్ధిని ఆకాంక్షించే వారు పెద్ద మనసుతో అందుకు ఆనందంగా అంగీకరించడం, వెనువెంటనే భీమిలి మండలంలో అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేయడం, విద్య మరియు ఎండోమెంట్స్ మంత్రిత్వ శాఖ వారు అవసరమైన అనుమతులను జారీ చేయడం అన్ని చకచక జరిగిపోయాయి. సత్సంకల్పానికి భగవద్ అనుగ్రహం తోడవడం అంటే ఇదేనేమో కదా. ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తులో మన కోస్తా ఆంధ్ర జిల్లాలలో విద్యాభివృద్ధికి, ఉద్యోగ ఉపాధి అవకాశ అభివృద్ధికి ఒక కేంద్రం కాబోతోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఆంధ్రులందరికీ గర్వకారణమైనటువంటి ఈ ప్రాజెక్టుకు నాంది పడుతున్న సమయం ఇది. ఇవాళ జరుగుతున్నది ఖచ్చితంగా ఒక చారిత్రాత్మక ఘట్టం. దీనిలో భాగస్థులు కావడానికి విచ్చేసిన మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు గౌరవనీయ అతిథులను వేదికపైకి ఆహ్వానించుకొని సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ముందుగా శ్రీ జీవీఎస్ రాజు గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. జిఎంఆర్ సంస్థల ఎయిర్పోర్ట్స్ చైర్మన్ గా వారు ఈ కార్యక్రమంలో జిఎంఆర్ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారికి స్వాగతం తెలియజేస్తున్నాం. భీమిలి నియోజకవర్గ శాసనసభ సభ్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారిని సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నాలుగు దశాబ్దాలుగా ప్రముఖ రాజకీయవేత్త, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సభాపతి వర్యులు, పూర్వ రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.
పౌర విమానయాన శాఖామాత్యులు, ప్రముఖ యువనేత గౌరవనీయులు శ్రీ కింజారపు రామ్మోహన్ నాయుడు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్, పూర్వ కేంద్ర మంత్రివర్యులు, రాజకీయ రంగానికి గౌరవనీయులు పెద్దలు శ్రీ అశోక్ గజపతి రాజు గారిని సవినయంగా వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మన ముఖ్య అతిథి వర్యులను ఆహ్వానించుకుందాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖామాత్యులు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, తండ్రికి మించిన తనయులు అయినటువంటి గౌరవనీయులు నారా లోకేష్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. విజయనగరం శాసనసభ సభ్యురాలు, మా విజయనగరం ఆడపడుచు అయినటువంటి అదితి గజపతి గారిని సవినయంగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. తమ చేతుల మీదుగా జ్యోతి ప్రకాశనం గావించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.